ఏపీలో లోకేష్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. స్టాండర్డ్గా ఉంది. అంటే మనం అంతకుముందు ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, ఇంగ్లీష్ మీడియం పెడితే తప్పేంటి అని రకరకాలుగా వాదించిన వైసీపీ ప్రభుత్వం మన లోకేష్ గారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఒక స్టాండర్డ్గా ఉంది. అంటే దాని నుంచి తప్పులు మనకి తెలియట్లేదు, ఎవరు ఇది అసలు మాకు జరగట్లేదు, మరి సరిగా చెప్పట్లేదు అని ఎవరన్న కంప్లైంట్లు కూడా లేవు. సాఫీగా జరుగుతుందండి, ఏ ప్రాబ్లం లేకుండా. వైసీపీ ప్రభుత్వం ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేవారు, కానీ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో చెప్పగలిగే స్టాండర్డ్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు కూడా ఉండేవారు కాదు. ఏదో ఇంగ్లీష్ మీడియం అనుకున్నంత మాత్రాన ఇంగ్లీష్ చదువు వచ్చేదండి. దానికి తగ్గ అక్కడ ప్రణాళికతో అక్కడ మాస్టర్లను టీచర్ని రిక్రూట్ చేసుకుని అంత ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు రిక్రూట్ చేసుకుంటే ఇంగ్లీష్ అనేది అబ్బుద్ది. ఎవడు పడతాడు చెప్పేసి ఆ అంటే ఊరానోళ్ళు లేదా ఇంకో మాట చెప్పకూడదంటే కనుక రిజర్వేషన్ మీద ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పేస్తున్నాం అంటే కనుక అది అవ్వదు. అది దానికి ప్రొఫెషనలిజం ఉంటేనే దానికి అది అవుతుంది. వాళ్ళు ఏదో ఆర్భాటం చేసి మనం ప్రతి స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం చెప్పేస్తున్నాం, పిల్లలు ఇంగ్లీష్లో చదివితే తప్పేంటని ఏదో చెప్పుకొచ్చేవారు. కానీ ఏంటంటే అది అవసరం లేదు. దానికి తగ్గ అన్ని రకాలుగాను సౌకర్యాలు ఉంటేనే అది ఇంగ్లీష్ మీడియం అవుతుంది. ఆ విధంగా ఏదో మాటలు చెప్పుకుని ఏమీ లేకుండా చేసుకున్నారు. వీళ్ళు ఏంటంటే ఏ మాటలు చెప్పకుండా అంతా బాగా చేసుకుంటున్నారు. మీద ఈ విద్యార్థులు పెరిగారా స్కూల్స్కి? పెరిగారు. దానికి కొంత కారణం అమ్మఒడి సదుపాయాలు ఉన్నాయి. అంటే గతంలో ఉన్నా కానీ ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళ మీద కొంచెం నమ్మకం పెరుగుతుందండి. అంటే ప్రైవేట్ స్కూళ్ళకి వేలకు వేలు ఫీజులు దబ్బెడుతున్నాం కదా మనం. అదే ప్రభుత్వ స్కూల్లో చెప్పుకుంటే కనుక ఇప్పుడు కూడా డిజిటల్ క్లాసులు వస్తున్నాయండి. అది ప్రైవేట్ స్కూల్లో కూడా లేవేమో. డిజిటల్ పెద్ద 75 ఇంచ్ 85 ఇంచ్ స్క్రీన్లు పెట్టి వాళ్ళు టీచింగ్ చెప్తున్నారంటే మనకు చాలా గొప్ప విషయం. అది రానున్న రోజుల్లో ఇంకా పకడ్బందీగా అవుతుంది. ప్రస్తుతానికైతే మనం అనుకున్న స్థాయి కంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ చాలా అభివృద్ధిలో ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలని ఎక్కువ నమ్ముతున్నారు.